కార్తీక దీపం ఎపిసోడ్ 50 అప్పుడే హాఫ్ సెంచరీ అయిపోయింది. శౌర్య స్కూల్ ఫీజు మీరే తప్పకుండా కడతారు. ఇదంతా ఒక డబ్బాలో కూడబెడదామనేసి తన అవుట్ హౌస్‌లోకి తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెడతాడనమాట. అక్కడ 1800, 1900 తీసుకుంటాడు కదా నిన్న. అక్కడ పెట్టేసి ఇది నా దగ్గర మీరు అప్పుగా తీసుకుంటున్నారు. మీరు తప్పకుండా ఎప్పటికైనా తీరుస్తారు. ఆ విధంగా ఇక్కడ సేవ్ చేసి నాకు పే చేయండి అనేసి చెప్తాడు. నేను ఒక 6 నెలల్లో తీరుస్తాను బాబు అంటుంది. అదేవిధంగా చేయమంటాడు. 6 నెలల్లో తీర్చలేకపోతే ఏం చేస్తారు అని అడుగుతాడు కార్తీక్. తప్పకుండా తీరుస్తాను బాబు అంటుంది. ఒకవేళ మీరు 6 నెలల్లో తీర్చలేకపోతే ఏం చేయాలో నేను చెప్పనా అంటాడు. చెప్పండి బాబు అంటుంది. తర్వాత ఆ డబ్బులు నేను తీసుకోను అంటాడు. మీ మీద మీకు నమ్మకం ఉంటేనే ఈ పందానికి ఒప్పుకోండి, లేకపోతే మీ ఇష్టం అంటాడు. నమ్మకం ఉంది బాబు అంటుంది. ఏదో విధంగా అయితే కన్విన్స్ చేసేసాడు దీపని. అయితే సరే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ₹1000 ఈ డబ్బాలో వేస్తాను, మిగతా డబ్బులు మీరు ఖర్చులకు ఉంచుకోండి అని తను ఇచ్చింది తనకి తిరిగి ఇచ్చేస్తాడు కార్తీక్. ఇప్పుడు మీ కూతుర్ని మీరే చదివించుకుంటున్నారు, నేను కాదు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెంప పగలగొట్టి మాట్లాడండి మీరు అంటాడు. వీళ్ళిద్దరిని దొంగచాటుగా డోర్ వెనకాల నించొని వింటున్న పారిజాతం వీడు నన్ను దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు అని అనుకుంటుంది. తర్వాత కార్తీక్ శౌర్యని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు తండ్రి పేరు దగ్గర తన పేరు రాస్తాడనమాట, కార్తీక్ పేరు. ఆ విషయాన్ని నరసింహ ప్యూన్ ద్వారా తెలుసుకుంటాడు. దీప ఆ బాబాయ్ హోటల్లో పనిచేస్తూ ఉండగా నరసింహ అక్కడికి వస్తాడనమాట. ఎవరు బాబు మీరు అని అడిగి ఆ బాబాయ్ అడుగుతాడనమాట. నేనే మీ దీపమ్మ మొగుణ్ణి అంటాడు. అప్పుడు దీప, బాబాయ్ ఇక్కడ ఏం జరిగినా కొంతసేపు నువ్వేం పట్టించుకోవద్దు బాబాయ్ అంటుంది. చూడు నరసింహ, మీరందరూ నాతో ఏ సంబంధం లేదని నన్ను బయటికి గంటేస్తేనే నేను ఇక్కడ పనిలో చేరాను. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నేను నీ జోలికి రాను, నువ్వు కూడా నా జోలికి రావద్దు అంటుంది. అది సరే కానీ నేను ఒక ఒక విషయం అడుగుతాను చెప్పు నేరుగా అంటాడు. నీ కూతురికి తండ్రిని నేనా కార్తీక అంటాడు. వాడే అని నాకు ఎలాగో తెలుసులే, కానీ నీ నోటితో చెప్తే విందామనుకుంటున్నాను అంటాడు నరసింహ. అప్పుడు దీప కోపంతో, ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందంటే చెప్పు తెగేలా కొడతాను అంటుంది. పాపను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పాప తండ్రి పేరు చోట తన పేరు రాశాడు, సంతకం కూడా చేశాడు చూడు అని ఫోటో చూపిస్తాడు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, స్కూల్కి వెళ్ళి నేను మాట్లాడుకుంటాను, నీకు అనవసరము, నీకు నా బిడ్డకు ఏ సంబంధం లేదు, ఇక మన ముగ్గురికి విడిపోయినట్టే అంటుందన్నమాట దీప. అలాంటప్పుడు నేను కట్టిన తాళి ఎందుకే, నా తాళి నాకు ఇచ్చేసే అంటాడు నరసింహ. నా తాళి నాకు ఇచ్చేయని బలవంతంగా తాళి పట్టుకొని లాగుతాడనమాట. వద్దు నరసింహ, నేను ఇవ్వను తాళి అంటుంది. ఇంతవరకు వచ్చాక ఇంకా వదలటాలు బతిమలాడుకోవడాలి అంటే లాక్కోవడాలి అనేసి బలవంతంగా లాక్కోబోతాడు. అప్పుడు ఆ బాబాయ్ వచ్చి పక్కన, వదలరా దీపమ్మను వదులు అనేసి నరసింహను పట్టుకొని లాగుతాడు. అప్పుడు నరసింహ కోపంతో బాబాయ్ని తోస్తే ఆ దూరంగా వెళ్ళి పడిపోతాడు బాబాయ్. దీపతాళి మళ్ళీ బలవంతంగా లాక్కుంటున్న నరసింహను అప్పుడే వచ్చిన కార్తీక్ చూస్తాడు. వీడు ఇక్కడికి కూడా వచ్చాడా, వీడిని అస్సలు వదలకూడదు అనుకుంటాడు. ఇంతలోపలే దీపవాణ్ణి నెట్టేస్తుంది నరసింహని. నాతో తాళి జోలికి వచ్చావంటే చంపేస్తానంటుంది. తర్వాత నరసింహ వెళ్ళిపోతాడు అక్కడి నుండి. కార్తీక్ ఎవరికో ఫోన్ చేసి, నేను ఒకటి పేరు చెప్తాను, వాడికి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలి అంటాడు. తర్వాత శౌర్య నరసింహ దీప మెడలో తాళి లాగినప్పుడు కొంచెం గాయం అవుతుందన్నమాట మెడ దగ్గర. అది గమనించి, అమ్మ నీకేమైంది ఇక్కడ అంటే, ఏదో గీసుకుందమ్మా అంటుంది. తను వెళ్ళి వెంటనే ఆయింట్మెంట్ తెచ్చి రాస్తుంది. నొప్పి తగ్గిపోతుందమ్మా, నువ్వు బాధపడద్దు అంటుంది. రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బై.